హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో 1937 ఏప్రిల్ 19 ఈ 405 ఆచారపరాయణులు అయిన ఒక ఆయన శ్రీచక్రాన్ని గురించి భగవాన్ ద్వారా తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన చాలా ఆచారపరాయణులు ఉంటారు. ఆయన భగవాన్ దగ్గరికి వచ్చి శ్రీచక్రాన్ని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నారట. ఇప్పుడు మహర్షులు వారు ఇలా చెప్తున్నారు. శ్రీచక్ర ప్రభావం చాలా గంభీరమైంది. దానిలో 43 కోణాలు, అన్నింటిలోనూ మంత్రాక్షరాలు అంటే బీజాక్షరాలు ఉంటాయి. 43 కోణాల్లోనూ బీజాక్షరాలు ఉంటాయి. చిత్త ఏకాగ్రత సాధనాల్లో ఈ శ్రీచక్ర పూజ ఒకటి. మనస్సుకి బహిర్ముఖ వృత్తి ఎక్కువ, దాన్ని ఆపి అంతర్ముఖం చెయ్యాలి. మనసుకి నామరూపాల్లో మక్కువ హెచ్చు కదా, అందుచేతనే బాహ్య విషయాలకన్నింటికీ రూపాలు పేర్లు ఉన్నాయి. వెలి విషయాల నుంచి మరల్చి మనస్సుని అంతర్ముఖం చెయ్యాలంటే ఆ నామరూపాలు వాటి మనోకల్పితాలకు ప్రతీకలుగా తీర్చిదిద్దుకోవాలి. నీ మనసుని బయటి విషయాల నుంచి మరల్చి అంతర్ముఖం చెయ్యాలంటే నామరూపాలను మనోకల్పితాలకు ప్రతీకలుగా చేసుకోవాలి. అంతర్ముఖ అవస్థలో మనస్సుకి పోషకాలు ఏమిటంటే ఈ విగ్రహాలు, ఈ మంత్రాలు, ఈ యంత్రాలు. అది అంతర్ముఖ అవస్థలో ఉన్నప్పుడు మనస్సుని పోషించి విషయాల మీదకి వెళ్లకుండా రక్షించేవి ఏమిటంటే విగ్రహమో, మంత్రమో, యంత్రమో. పట్టుకున్నప్పుడు వాటి సాయంతో మనస్సు ఏకాగ్రత సాధిస్తుంది. ఏదో నీకు ఇష్టదైవమైన రూపమో, లేకపోతే మంత్రమో, లేకపోతే ఈ శ్రీచక్రం లాంటి ఒక యంత్రమో, దాని మీద దృష్టిని ఏకాగ్రం చేస్తే అప్పుడు మనస్సు బాహ్య విషయాల నుంచి విడిచిపెట్టి ఏకాగ్రతను సాధించగలుగుతుంది. ఆ తర్వాత ఇక పరాంగతి తానే ప్రాప్తిస్తుంది. అట్లా మనసు ఎప్పుడైతే నీవు దేనినైతే సదా ధ్యానిస్తూ ఏకాగ్ర దృష్టితో చింతన చేస్తూ ఉంటావో చేయగా మనస్సు నిర్మలమైపోయి పరమగతి దానికదే నీకు లభిస్తుంది. అందుచేత ఈ శ్రీచక్రము మొదలైనవన్నీ కూడా బాహిర విషయ దృష్టి నుంచి మరలించి అంతర్దృష్టికి మనస్సుని తీసుకుని వెళ్లి అక్కడ కూడా దానికి ఆలంబన కావాలి గనక ఇదిగో ఈ మంత్రాలు గాని, ఈ విగ్రహాలు గాని, ఈ యంత్రాలు గాని ఆలంబనంగా తీసుకుని వాటి సాయంతో మనస్సు అనేక విషయాల నుంచి మరలింపబడి ఏకాగ్రతను సాధిస్తుంది. ఆ ఏకాగ్రత నిలువుగా మనసు నిర్మలమయ్యి పరమగతి దానికదే ప్రాప్తిస్తుంది అని చక్కగా సాధన చేసుకునే వాళ్ళకి మంత్రాన్నో, రూపాన్నో, నామాన్నో వదిలిపెట్టకుండా మనసుని అంతర్ముఖం చేసుకోవడానికి ఆలంబనంగా తీసుకుని సాధన చేసేవారికి భగవాన్ కూడా చక్కటి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. శ్రీ సద్గురు రమణేశ్వర్లకు అనేక వందనములు. హరి ఓం.